భగవద్గీత 11వ అధ్యాయము 45వ శ్లోకము. పూర్వమెప్పుడూ కని విని ఎరుగని నీ అద్భుత రూపాన్ని చూచిన ఆవేశంతో నా మనసు కలవరపడుతుంది. ఓ దేవాదిదేవా, దయచేసి నువ్వు నీ పూర్వ రూపాన్ని పొంది నన్ను అనుగ్రహించు. కిరీట గదా చక్రధారి అయిన నీ పూర్వరూపాన్ని చూడగోరుతున్నాను. కాబట్టి ఓ విశ్వరూప, సహస్రబాహు చతుర్భుజ స్వరూపంతో దర్శనమిచ్చి నన్ను ఆనందింపజేయుమని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అర్జున, నీ మీద కరుణతో నా యోగశక్తి ప్రభావం చేత అనంత తేజోభరితమైన విశ్వరూపాన్ని నీకు చూపించాను. ఇంతవరకు నా ఈ విశ్వరూపాన్ని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. కురువీర, వేదాలు చదివిన, వాదాలు చేసిన, క్రతువులను చేసిన, కర్మల నాచరించిన, దానాలు చేసి దారుణ తపస్సు చేసిన నా ఈ రూపాన్ని మాత్రం ఈ లోకంలో నువ్వు తప్ప ఇతరులెవ్వరూ చూడలేకపోయారు. అర్జున, నన్నీ దుర్భరూపంలో చూసి నువ్వు చపలుడవు, దుఃఖితుడవు కావద్దు సుమా. స్వస్థుడివికా, నీకు భయము కలిగించనిది, ప్రేమ కలిగించేది అయిన నా పూర్వ స్వరూపంతోనే నీకు కనిపిస్తాను. సంజయుడు ఎలా చెప్పాను. ధృతరాష్ట్ర ఆ విధంగా చెప్పి మహాత్ముడైన శ్రీకృష్ణుడు జగద్భయంకరమైన తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని సౌమ్యమైన సాధారణ రూపంతో కనిపించి భీతావహుడైన అర్జునుణ్ణి ఓదార్చాడు. అప్పుడు అర్జునుడిలా అన్నాడు. జనార్దన, నీ సౌమ్య మానవ రూపం చూస్తుంటే నాకు కాస్త స్థిమితంగా ఉంది. నా మనసు కుదుట పడింది. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. అర్జున, నీవు చూసినవి విశ్వరూప సందర్శనము అంతా తేలికగా దొరికేది కాదు. దీనికోసం దేవతలు ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉంటారు. నీకు కలిగిన ఈ అపూర్వ అవకాశం వేదాలు చదివిన, దానాలు చేసిన, పూజలు చేసిన, తపస్సు చేసినా కూడా దొరకదు. అర్జున, అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని చూసి నాలో ప్రవేశించటానికి సాధనము. కాబట్టి అర్జున, నా కొరకే కర్మలు చేస్తూ నన్నే నమ్మి నాయందే భక్తితో చరిస్తూ ఈ విశ్వమందు నిస్సంగుడైన వాడు మాత్రమే నన్ను పొందగలడు. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమును 11వ అధ్యాయము సమాప్తము. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.